వరంగల్ జిల్లా హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో సోనియా జపం చేశారు టీకాంగ్ నేతలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీకి రుణపడి ఉంటామని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ తో పాటు మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొన్నాల, సునీత లక్ష్మారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. కృతజ్ఞత సభకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కృతజ్ఞత సభలో సీఎం కిరణ్ పై ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు టీకాంగ్ నేతలు. సోనియా దయతో సీఎం అయిన కిరణ్ అధిష్టానం మాటను ధిక్కరించడంపై నేతలు మండిపడ్డారు. కిరణ్ తెలంగాణకు అడ్డుపడుతూనే మరోవైపు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులను క్లియరెన్స్ చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోనియా గాంధీ గారికి వదిలిపెట్టాం, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాయని చెప్పి ఇప్పుడేమంటున్నావు? సోనియా గాంధీ కాదు, పార్టీలు కాదు, ప్రజలే ఫైనల్ అంటున్నావు. ఒక్క ఎమ్మెల్యే లేని ఫీల్డ్ కావాలి ముఖ్యమంత్రులు సోనియా గాంధీ ఎదురుస్తావాడు. అందుకనే ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నావు, నిన్ను ముఖ్యమంత్రి అని పిలవడానికి కూడా సిగ్గుపడుతున్నావు. ఈ రోజు హైదరాబాద్ పై ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఊరుకునేది లేదన్నారు ఎంపీ పొన్నం ప్రభాకర్. దండయాత్రలకు దిగుతామని హెచ్చరించారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంసీహెచ్, జిహెచ్ఎంసీఆ, హెచ్ఎండిఆ అనేటువంటి ఒక పరిధిని చర్చ చేస్తున్నప్పుడు వరంగల్లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ సంగతి, నిజామాబాద్ లో ఉన్న ఆంధ్ర సంగతి అవసరం లేదట. కాబట్టి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మనం ఏమైతే చెప్పామో, ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, చచ్చేది మేమని ఆ బాధ్యతగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ సాధనకు అందరం కూడా కంకణబద్ధమై ఉంటాం. తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడుతున్న త్రిమూర్తులు కిరణ్, చంద్రబాబు, జగన్లతో పాటు అశోక్ బాబును ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు ఎంపీ మధు యాష్కే. నిజాం కాలంలో మనకు హైదరాబాద్ లో ఉండే పాగలగాన్లందరికీ ఏం దక్కనది ఎర్రగడ్డ. ఇక్కడ అందరం మనం చందాలు వేసుకుందాం. ఎందుకంటే ఎర్రగడ్డ 10-50 సంవత్సరాల దాన్ని పాడుపడ్డట్టు చేస్తారు. ఇక్కడ ఉన్న నాయకత్వం, తెలంగాణ నాయకత్వం చందాలు వేసి దాన్ని మరొకసారి ఎర్రగడ్డ హాస్పిటల్ ని బాగా చేయాల్సింది ఉంది. ఎందుకంటే చాలా మంది బాబులు, అశోక్ బాబులు, దొంగ బాబులు, చంద్రబాబులు, జగన్ బాబులు, ఆఖరికి వాళ్ళు ఇంకొక బాబు ఉన్నాడు. సీమాంధ్ర పాలకుల వివక్ష వల్లనే తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్. సీమాంధ్ర నేతలు తెలంగాణకు అడ్డుపడకుండా వారికి ఏం కావాలో కోరుకోవాలని సూచించారు. సీమాంధ్ర ప్రజలతో మాకు ఎటువంటి విభేదాలు లేవు, కానీ ఖచ్చితంగా పాలకుల మట్టుకు తెలంగాణ ప్రాంతానికి పూర్తి అన్యాయం చేసిన మాట వాస్తవం అనే మాట నేను మనం చేస్తా ఉన్నాను. మీకు ఏం కావాలి, రాష్ట్రం విడిపోయినప్పుడు మీకు ఏం కావాలో కోరుకోండి, మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి, మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఊహించిన దానికంటే సభకు రెస్పాన్స్ రావడంతో టీకాంగ్ నేతల్లో కాసింత ఉత్సాహం కనిపించింది.